గుడ్ ఫోన్ బెస్ట్ బెటర్ అని చెప్పను కాదు, గుడ్ ఇనఫ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ తరుణ్. ఈ రోజు మన వీడియోలో షామీ నుంచి షామీ 17T నిన్న మనకి లాంచ్ అయింది. చాలా సంవత్సరాల తర్వాత, అప్రాక్సిమేట్లీ 3-4 ఇయర్స్ తర్వాత మళ్ళీ టీ సిరీస్ ఇండియాకి షామీ తీసుకొని వచ్చింది. దీని ముందు సేల్ టైంలో షామీ 11T బాగా అమ్ముడుపోయింది. అప్పట్లో దసరా దివాళీ సేల్ టైంలో ప్రైసింగ్ చాలా తేడా వచ్చేసింది. షామీ 11T మీకు కార్డ్ అవర్స్ అన్ని కలుపుకొని 30,000 చిల్లరకు వచ్చేది, 35-30 ఇది దగ్గరలో ఉండేది. బట్ ఇప్పుడు షామీ 15T 55,000 రూపాయలు కార్డ్ ఆఫర్ ఇంక్లూడ్ చేసుకుంటే లాంచ్ చేశారు. యాక్చువల్ ప్రైస్ 60,000 రూపాయలు పెట్టారు. నెక్స్ట్ ఇంక మనం బిల్డ్ క్వాలిటీ చూద్దాం. ఇందులో IP68 కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ ఉంది. అండ్ ఫ్రంట్ గ్లాస్ పరంగా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ తీసుకొస్తున్నారు. బట్ సైడ్ ఫ్రేమ్ ఇదే మెటల్ ఫ్రేమ్ కాదు, పాలికార్బోనేట్ ఫ్రేమ్. బ్యాక్ సైడ్ కూడా గ్లాస్ బ్యాక్ ఏం కాదు, ప్లాస్టిక్ బ్యాక్ తో వస్తుంది. బట్ గ్లాస్ ఫినిష్ లో ఉంటుంది. సో బిల్డ్ క్వాలిటీ ఈ ప్రైస్ పాయింట్ లో అయితే యావరేజ్ బిల్డ్ క్వాలిటీ అని చెప్పొచ్చు. 55,000 రూపాయలకి మినిమం మనం మెటల్ ఫ్రేమ్ అండ్ గ్లాస్ బ్యాక్ ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ వాళ్ళు కాంప్రమైజ్ అయ్యారు. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ అండ్ ప్రాసెసర్ పరంగా కూడా, అంటే ఈ 55,000 రూపీస్ ప్రైస్ పాయింట్ లో మీడియాటెక్ నుంచి మనం 9000 సిరీస్ ప్రాసెసర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆల్రెడీ ఉన్న వివో బ్రాండ్ లో మీకు 9000 సిరీస్ ప్రాసెసర్ దొరుకుతుంది. ఐక్యూ అండ్ OnePlus బ్రాండ్స్ లో మీకు స్నాప్డ్రాగన్ ప్రాసెసర్స్ దొరుకుతున్నాయి. స్నాప్డ్రాగన్ 8s Gen 4 లాంటి ప్రాసెసర్ దొరుకుతున్నాయి. 80 Lite ప్రాసెసర్ లాంటివి కూడా దొరుకుతున్నాయి. సో వీళ్ళు మీడియాటెక్ డైమెన్సిటీ 8500 అల్ట్రా ప్రాసెసర్ యూస్ చేశారు షామీ 17T లో. సో ప్రాసెసర్ పరంగా కొద్దిగా డ్రాబ్యాక్ అనేది చెప్పొచ్చు. అండ్ దీని ఆప్టిమైజేషన్ కూడా, మీరు ఒకవేళ గేమ్స్ లాంటివి ఆడుకోవాలనుకుంటే BGMI లాంటి గేమ్ లో 90 FPS సపోర్ట్ తీసుకొచ్చారు, 120 FPS ఇవ్వలేదు. సో ప్రాసెసర్ అంటే ప్రైస్ కి తగ్గట్టు పెట్టలేదు. ఒకటి కొంచెం ముందు జనరేషన్ ప్రాసెసర్ యూజ్ చేశారు. అండ్ ఆప్టిమైజేషన్ కూడా ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్ చేయాలి. RAM and ROM కాన్ఫిగరేషన్స్ పరంగా LPDDR5X అండ్ UFS 4.0 స్టోరేజ్ టైప్ యూస్ చేశారు. గుడ్ ఇనఫ్. ఓవరాల్ డే టు డే యాక్టివిటీస్ కి, జనరల్ యూసేజ్ కి, అన్నింటికి ఆబ్వియస్ గా ఈ ఫోన్ బాగా పర్ఫార్మ్ చేసింది. కాకపోతే ప్రైస్ కి తగ్గట్టు కాదు. ఏంటంటే ఇంకా ప్రైస్ పెరుగుతున్నాయి కదా, ప్రైస్ ఇన్ఫ్లేషన్స్, అందుకని చెప్పి ఇక్కడ కాస్ట్ కటింగ్ చేశారు అనుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా టైప్ సి పోర్ట్ కరంగా టైప్ సి 2.0 జనరేషన్ పోర్ట్ తో వస్తుంది. USB 3.1 కాదు. సో లైవ్ స్ట్రీమ్స్ లాంటివి ఎల్గాటో మీరు కనెక్ట్ చేసుకోవడం కుదరదు. ఎక్స్ట్రా ఫీచర్స్ NFC ఎయిర్ బ్లాస్టర్ పరంగా రెండు ఉన్నాయి. మీరు కాంటాక్ట్ లెస్ పేమెంట్స్ చేసుకోవచ్చు. NFC ఉంది. రిమోట్ కంట్రోల్ లాగా యూజ్ చేసుకోవచ్చు. మీకు ఎయిర్ బ్లాస్టర్ కూడా ఉంది. టీవీ కానీ, ఏసీ కానీ, సెటప్ బాక్స్ ఇట్లాంటివి కంట్రోల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా సిగ్నల్ బ్యాండ్స్, వైఫై, బ్లూటూత్ వర్షన్స్, నెట్వర్కింగ్ చూద్దాం. 21 5G బ్యాండ్స్ తో వస్తుంది ఈ ఫోన్. ఆల్మోస్ట్ అన్ని SA, NSA అన్ని బ్యాండ్స్ దీంట్లో ఉన్నాయి. ఈ సిమ్ సపోర్ట్ కూడా ఉంది. మీరు ఒకవేళ ట్రావెలింగ్ ఎక్కువ చేస్తారనుకుంటే మీరు ఈ సిమ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. వైఫై వర్షన్ వైఫై 7 ఇవ్వలేదు, వైఫై 6E ఇచ్చారు. బ్లూటూత్ వర్షన్ బ్లూటూత్ 6.0 ఇచ్చారు లేటెస్ట్. కస్టమ్ డైలర్ తో వస్తుంది. మీరు కాల్ రికార్డ్ చేసుకున్నప్పుడు అనౌన్స్మెంట్ లాంటివి ఏమి ఉండవు. నెక్స్ట్ ఇంకా డిస్ప్లే గురించి మాట్లాడితే ఇందులో 6.58 స్క్రీన్ తో వస్తుంది. 1.5K రెజల్యూషన్ డిస్ప్లే, LTPS AMOLED డిస్ప్లే. ఇది 3500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ నిట్స్ ఉంటాయి. HDR10+ కి సపోర్ట్ చేస్తుంది. 10+2 బిట్ అంటే 12 బిట్ ప్యానల్ ఇది. ఈవెన్ డాల్బీ విజన్ సపోర్ట్ కూడా ఉంది. నెట్ఫ్లిక్స్ లో HDR కాంటెంట్ స్ట్రీమ్ చేసుకోవచ్చు. ఈవెన్ డాల్బీ విజన్ లో కూడా మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. డిస్ప్లే పరంగా మనం కాంప్రమైజ్ అవ్వకలేదు. డిస్ప్లే ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఎవ్రీథింగ్ టాప్ నాచ్ ఉంటుంది. బెజల్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి చూసినప్పుడు. బట్ థింగ్ ఈస్ ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ తీసుకొచ్చారు. ఇప్పుడు 45-50,000 దగ్గరలోనే మీకు అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సర్స్ వస్తున్నాయి. వీళ్ళు ఇంకా ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ తో సర్దేశారు. నెక్స్ట్ ఇక కెమెరాస్ గురించి మాట్లాడుకుందాం. బ్యాక్ సైడ్ దీనిలో ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తుంది. గుడ్ థింగ్ ఏంటంటే టీ సిరీస్ లో కూడా వీళ్ళు లైకా పార్ట్నర్షిప్ తీసుకొని వచ్చారు. ఒకవేళ ఈ లైకా పార్ట్నర్షిప్ లేకపోతే మాత్రం అంటే కనీసం కన్సిడర్ కూడా చేసి ఉండేవాళ్ళు కాదు. అన్ని కూడా మీకు అరౌండ్ 40,000 రూపీస్ సెగ్మెంట్ లో వచ్చేవే. 15,000 రూపాయలు యాడ్ చేసినందుకు కొద్దిగా లైకా పార్ట్నర్షిప్ ఇంకొంచెం వాల్యూ యాడ్ చేస్తుంది. ప్రైమరీ కెమెరా మీకు 50 మెగాపిక్సెల్ ఉంటుంది. లైట్ ఫ్యూజన్ సెన్సర్ తో వస్తుంది. ఇది లైకా పార్ట్నర్షిప్ ఉంది. అండ్ టెలిఫోటో లెన్స్ 50 మెగాపిక్సెల్ కెమెరా. దీనికి ఏ సెన్సర్ యూజ్ చేశారో వీళ్ళు పర్టికులర్ గా మెన్షన్ చేయట్లా. 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా యూజ్ చేస్తున్నారు. ఫ్రంట్ మీకు 32 మెగాపిక్సెల్ కెమెరా వస్తుంది. వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీస్ మీకు 4K 60 FPS బ్యాక్ సైడ్ రికార్డ్ చేసుకోవచ్చు. వైడ్ యాంగిల్ కెమెరా యూజ్ చేసి 4K 30 FPS రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా యూజ్ చేసి కూడా 4K 30 FPS. 55,000 రూపీస్ మనం ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు ఫ్రంట్ 4K 60 FPS అవ్వకూడదు అండి. 4K 30 తోనే అడ్జస్ట్ చేసేసారు. రెండో విషయం, లైకా పార్ట్నర్షిప్ డీటెయిల్స్ చాలా బాగా యాడ్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం కలర్స్ కూడా చాలా బాగుంటాయి. కానీ థింగ్ ఏంటంటే షామీ వాళ్ళు కొద్దిగా సాఫ్ట్ చేస్తూ ఉంటారు. వీళ్ళ ఇమేజ్ ప్రాసెసింగ్ లో డీటెయిల్స్ మరి అంత షార్ప్ ఉండవు, కొంచెం సాఫ్ట్ చేస్తూ ఉంటాయి. అది ఒకసారి గమనించాలి. నెక్స్ట్ ఇక బ్యాటరీ 6500 mAh బ్యాటరీ ఇస్తున్నారు. 67 వాట్ ఛార్జర్ ఇస్తున్నారు. ఈ 55,000 రూపీస్ బడ్జెట్ లో మనం 80 వాట్, 100 వాట్, 90 వాట్ ఛార్జర్ చూస్తున్నాం. వీళ్ళు 67 వాట్ తోనే సరిపెట్టేశారు. ఈ 67 వాట్ మీకు 30,000 రూపాయలు దొరికింది పోకో ఫోన్స్ లో. అండ్ 27 వాట్ రివర్స్ ఛార్జ్ చేసుకోవచ్చు. వైర్ తోనే, వైర్లెస్ కాదు. దీనికి వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ లేదు, రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ అంతకంటే లేదు. సో అన్ని ఆస్పెక్ట్స్ లో తెలియకుండా చిన్న చిన్న కాంప్రమైజ్ అయితే చేస్తూనే వచ్చారు. క్లియర్ గా తెలుస్తూనే ఉన్నాయి. అండ్ ఐఎమ్ వెరీ సారీ వీడియో మధ్యలో వచ్చాను. వీళ్ళు నీ కాంప్రమైజ్ చేసినట్టు మన ఛానల్ ఏ కాంప్రమైజ్ ఉండదు. టైం టు టైం బెస్ట్ కాంటెంట్ మన ఛానల్ పోస్ట్ చేస్తూ ఉంటా. నాది గ్యారంటీ. మీరు కొంచెం ఛానల్ కొత్తగా వస్తే పక్కన చూడండి, 3 lakhs మన దగ్గరలో ఉన్నాం. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇంకా బెస్ట్ కాంటెంట్ మీరు చూస్తారు. ఇంకా అప్డేట్ పాలసీ అండ్ OS పరంగా మాట్లాడితే హైపర్ OS తో వచ్చింది. ఆబ్వియస్లీ Android 16 మీద వస్తుంది. 4+6 years అప్డేట్ పాలసీని ప్రామిస్ చేస్తున్నారు. రైట్ నో ఉన్న మార్కెట్ క్రైసిస్ ని బేస్ చేసుకుని చెప్పాలంటే ఈ ఫోన్ పర్వాలేదని చెప్పొచ్చు. మరి అంత ఫ్లాప్ కింద మనం కన్సిడర్ చేయక్కర్లేదు. అలానే ఇదేం హిట్ ఫోన్ కాదు, అని ఫ్లాప్ ఫోన్ కాదు. రెండింటికి మధ్యలో ఉంటుంది. పర్లేదు, కన్సిడర్ చేయొచ్చు అన్నట్లు అనిపించింది. బట్ చాలా కాంప్రమైజ్ ఉన్నాయి. ఒకసారి చూసుకోండి. మీకు అవి వాల్యూ, మీకు అవి మ్యాటర్ చేస్తారనుకుంటే కాంప్రమైజ్ అవ్వచ్చు మీరు కూడా, లేదనుకుంటే పిక్ చేసుకోవచ్చు. బట్ గుడ్ ఫోన్, బెస్ట్ బెటర్ అని చెప్పను కాదు, గుడ్ ఇనఫ్. మరి ఇది ఓవరాల్ గా ఇవాళ మన వీడియో షామీ 17Tకి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నా కమెంట్ సెక్షన్ లో చెప్పండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్
ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీతో షేర్ చేయడానికి ట్రై చేయండి. ఛానల్కి కొత్తగా వస్తే మాత్రం ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. 3 lakhs సబ్స్క్రైబర్స్కి మనం చాలా దగ్గరలో ఉన్నాం. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్నాను. ఇంకా ఇలాంటి బెస్ట్ అండ్ ఆనెస్ట్ కాంటెంట్ మీ ముందు తీసుకొస్తుంటా, ఇది నాది గ్యారంటీ. అండ్ కింద హైప్ పాయింట్స్ వీడియోని కొంచెం హైప్ చేయండి, యూట్యూబ్ కొత్త వాళ్ళకి రికమెండ్ చేస్తుంది. మళ్ళీ ఇంకొక మంచి వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ నో ఫ్రెండ్స్. జై హింద్.